రీసెంట్ గా సలార్ మూవీ 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ షేర్ చేసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీకోసం. సలార్ సినిమా స్టోరీ విషయంలో ప్రభాస్ ఇన్వాల్వ్ అయ్యారని అండ్ ప్రభాస్ ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల సినిమాలోని డ్రామా కూడా చేంజ్ అయిందని విన్నామని అడగ్గా, లేదు ఇప్పుడు అది చెప్తే సస్పెన్స్ రివీల్ అయిపోతుంది, ఎందుకంటే అది సలార్ సెకండ్ పార్ట్ లో వచ్చే అంశం అని అన్నారు. ప్రభాస్ షేర్ చేసిన పాయింట్స్ వరద అండ్ దేవా క్యారెక్టర్స్ కి ఒక కొత్త యాంగిల్ ని తీసుకొచ్చిందని చెప్పారు. ప్రభాస్ కి సలార్ సినిమాలో మెయిన్ సీన్స్ ఆర్ పాయింట్స్ కన్నా కూడా డ్రామా పైన చాలా కాన్సన్ట్రేట్ చేశారని చెప్పారు. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వాలంటే ఒక మంచి డ్రామా ఉండాలనేది ప్రభాస్ ఒక పాయింట్ అన్నారు ప్రశాంత్ నీల్. సెకండ్ థింగ్, సినిమాలోని ఎమోషన్స్ గురించి చెప్తూ, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ఎమోషన్ అండ్ ఇన్నోసెన్స్ యాంగిల్ ఉంటుందో అదే ఎమోషన్స్ ని వాళ్ళిద్దరు విడిపోయాక కూడా సినిమాలో యాక్షన్ పార్ట్ కన్నా వాళ్ళిద్దరి మధ్య దూరం ఎలా కలుగుతుంది అనే అంశం పైన స్టోరీని డిజైన్ చేశాము. బికాస్ స్టోరీ లైనే మంచి స్నేహితులు బద్ధ శత్రువుగా ఎలా మారారు అన్నప్పుడు దానికి మనం ఇచ్చే రీజన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉండాలని చెప్పారు ప్రశాంత్ నీల్. సలార్ లో నాకు నచ్చిన మూమెంట్ కూడా దేవా అండ్ వరద హక్ చేసుకున్న షాట్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ థింగ్, సలార్ లో ప్రభాస్ ఎంట్రీ చాలా సింపుల్ గా వాక్ చేసుకుంటూ వస్తాడు. ఎందుకు అలా ప్రెజెంట్ చేశారని అడిగితే, దేవా తన తల్లికిచ్చిన మాట కోసం అన్ని వదిలేసి సైలెంట్ గా ఉంటాడు. సో అలాంటప్పుడు ఇంట్రడక్షన్ కోసం నేను ఏదో ఒక యాక్షన్ సీన్ పెడితే స్టోరీకి ఆ క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ చేసినట్టు ఉండదన్నారు ఆయన. యాక్చువల్లీ ఇంటర్వెల్ బ్లాక్ లో కూడా సలార్ ఎవరనేది డైరెక్ట్ గా రివీల్ చేయొచ్చు, బట్ రివీల్ చేసే ముందు యాక్షన్ ఉంటే ఆ రివిలేషన్ కి హైప్ ఉంటుందని పెట్టానన్నారు ఆయన. సో స్టోరీ అండ్ క్యారెక్టర్స్ పైనే సినిమా వెళ్తుంది. ఒక 5-6 సీన్స్ డిజైన్ చేసుకుని అక్కడొకటి ప్లేస్మెంట్ చేద్దామనే ఉద్దేశం లేదని అన్నారు. యాంకర్ అడిగిన ఇంకో ప్రశ్న ఎడిటింగ్ ప్యాటర్న్ గురించి. తన సినిమాల్లో ఎందుకంత ఫాస్ట్ కట్స్ ఉంటాయని అడగ్గా, తను లెంగ్తీ షార్ట్స్ కి అంత పెద్ద ఫ్యాన్ కాదని చెప్పారు. అది తన స్టైల్ అని, ఫాస్ట్ కట్స్ అంటే తనకు చాలా ఇష్టం అని అన్నారు. కొన్నిసార్లు సీన్స్ కూడా డిమాండ్ చేస్తాయి అన్నారు. ఉగ్రం నుంచి కూడా నా మూవీ ఎడిటింగ్ కి మంచి పేరు వచ్చిందన్నారు ఆయన. తర్వాత ప్రభాస్ మదర్ క్యారెక్టర్ ఈశ్వరీరావు గురించి అడుగుతూ, చాలా మందికి తన పర్ఫార్మెన్స్ ఓవర్ ఎగ్జాగరేటెడ్ గా అనిపించిందని అడిగితే, అది నేను తీసుకున్న డెసిషనే అని చెప్పారు. ఒక చిన్న పిల్లాడు వెలుగుతున్న క్యాండిల్ దగ్గరికి వెళ్తే వెంటనే అమ్మ పిల్లాడిని అలర్ట్ చేయడానికి గట్టిగా అరుస్తుంది. సలార్ లో కూడా ప్రభాస్ ప్లాస్టిక్ కత్తి పట్టుకున్నప్పుడు అరిచింది కూడా అదే ఇంటెన్షన్ తో అని అన్నారు. ప్రభాస్ కత్తి పట్టుకోవడం అనేది ఆ తల్లికి ఒక హారర్ సీన్ లాంటిదని వివరణించారు. తను ఎందుకు అలా రియాక్ట్ అవుతుంది అనేది సలార్ సెకండ్ పార్ట్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ ఆ సీన్ కూడా చాలా హైలైట్ గా ఉండబోతుంది అన్నారు ఆయన. సలార్ పార్ట్ 1 లో ఎవరికైతే కొన్ని సీన్స్ అండ్ క్యారెక్టర్స్ ఫాల్ట్ అనిపించాయో వాటన్నిటికీ సెకండ్ పార్ట్ లో సమాధానం దొరుకుతుందన్నారు. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఉగ్రం స్టోరీని మళ్ళీ సలార్ ద్వారా చెప్తాం అనుకున్నారు. సో ఈ విషయంలో సలార్ కి వచ్చిన రెస్పాన్స్ కి మీరు ఎంతవరకు హ్యాపీ ఉన్నారు అని అడిగితే, కొద్దిగా డిసప్పాయింట్ అయితే ఉంది. నేను అనుకున్నంత స్థాయిలో అయితే జనాలకి రీచ్ కాలేదనిపించింది. బట్ సలార్ 2 లో మీరందరూ నా బెస్ట్ వర్క్ చూడబోతారని చెప్తూ తను కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానన్నారు. సో లెట్స్ వెయిట్ ఫర్ సలార్ శౌర్యంగ పర్వం. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఫిల్మీ బాతా కానీ.